అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరుగుతున్న డ్రాగన్ పడవల పోటీలు ఇవాళ నేత్రపర్వంగా ముగియనున్నాయి. డ్రాగన్ పడవల పోటీలు ముగింపు సందర్భంగా ఇవాళ సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీలు జరుగుతాయి. ఇప్పటికే 6 జట్లు సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. ఉత్కంఠభరితంగా జరగనున్న డ్రాగన్ పడవ పోటీల ముగింపు వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి అందిస్తారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోనసీమలో నిర్వహిస్తున్న ఈ డ్రాగన్ పడవ పోటీలు ఈ రోజుతో ముగినున్నాయి. 3 రోజుల పాటు ఉత్కంఠభరితంగా ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు 2026 అని చెప్పేసి ఆ పేరుతోటి ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరో కొద్దిసేపట్లోనే ఇక్కడ 3వ రోజు ముగింపు పోటీలు ఇక్కడ ప్రారంభం కానయ్యి. ముందు సెమీఫైనల్స్, తర్వాత ఫైనల్స్లోని ఈ పోటీలు జరగనున్నాయి. అంటే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే సెమీఫైనల్స్కి 8 జట్లు చేరుకోవడం జరిగింది. ఆ 8 జట్లకి సెమీఫైనల్స్ నిర్వహిస్తారు. తర్వాత అందులో గెలిచిన 4 జట్లకి మళ్ళీ ఈ పోటీలు నిర్వహించి అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లకి నిర్ణయించడం జరుగుతుంది. అయితే మొదటి ప్రైజ్గా 2 లక్షల రూపాయలు బహుమతిగా అందించనున్నారు. అలాగే సెకండ్ ప్రైజ్గా ₹1,00,000 బహుమతిగా అందిస్తారు. థర్డ్ ప్రైజ్ కింద 50,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే ఇక పోటీలు అయితే ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఓ పక్కన గోదావరి అలలు, మలాగా కోనసీమ అందాలతో పాటు ఇక్కడ పచ్చని ప్రకృతి అందాలు నడుమ ఇక్కడ ఈ పోటీలు కేరళను తలపించే విధంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. డ్రాగన్ పోటీలు అంటే కేరళలోనే ఇంతకుముందు నిర్వహించేవారు, కానీ ఈసారి ఇక్కడ కోనసీమలోనే అంతకంటే ఎక్కువగా ఈ పేరు వచ్చే విధంగా ఇక్కడ నిర్వహించున్నారు. ప్రపంచ పటంలోకి ఈ ఆత్రేయపురంలో జరుగుతున్న ఈ డ్రాగన్ పడవ పోటీలు కూడా ఎక్కాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతున్నది. ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు మంచి ఆదరణ కూడా లభించనుంది. వేలాది మంది సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ తిలకించడానికి ఇక్కడ వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. మరొక కొద్దిగా గంటల్లోనే ఇక్కడ పోటీలు కూడా ప్రారంభం కానున్నాయి. వేలాది మంది ఇప్పటికే తరలి వచ్చారు. ఇంకా యావత్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అందరూ కూడా సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాలు, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ తిలకించడానికి, ఈ డ్రాగన్ పడవ పోటీలను తిలకించడానికి రావడం జరుగుతున్నది. ఇక డ్రాగన్ పడవ పోటీలంతా కూడా అందరినీ విశేషంగా ఆకట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం 23 టీంలు ద్వారాగా 240 మంది వరకు కూడా ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. ప్రతి టీంలోని కూడా ఒక్కొక్క టీం నుంచి 10 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ డ్రాగన్ పడవల పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగినాయి. అలాగే ఈ రోజు చివరి రోజు కాకుండా కియా కింగ్ అని చెప్పేసి ఒకే పడవ మీద డ్రాగన్ తోటి వచ్చి ఆ పడవ మీద వచ్చి ఒక్కొక్కరు రకరకాల విన్యాసాలు చేసుకుంటూ అక్కడ పోటీలు పాల్గొనడం కూడా జరుగుతుంది. వీళ్ళకి సంబంధించి కూడా ఎక్కువగా కేరళ, తమిళనాడు, అస్సాము, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ పోటీల్లో పాల్గొనడానికి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కింగ్ అని చెప్పి ఈ పోటీల్లో చూసినట్లయితే చాలా ఆసక్తికరమైన పోటీ అది. ఇందులో ఒకరు ఉంటారు. అది పొడవు వంటి డ్రాగన్ ఉంటుంది. అది పొడవాటి డ్రాగన్ మీద ఒకే వ్యక్తి అక్కడ నుంచి ఆ చివరి నుంచి ఇక్కడ 1 కిలోమీటర్ దూరం వరకు కూడా ఈ పోటీలు జరుగుతాయి. అంటే ఇక్కడ చూసినట్టయితే ఉచ్చిలి అని చెప్పి ఉన్నది. ఈ కిలోమీటర్ దూరంలో, ఆత్రేయపురానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఉచ్చిలి దగ్గర నుంచి ఆ పోటీ ప్రారంభమవుతుంది. ఇక్కడికి వచ్చి ఆత్రేయపురం దగ్గరికి వచ్చేటప్పటికి ముగిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అనే దాని మీద ఇక్కడ 3 బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 బాక్సుల ఏర్పాటు దగ్గర ఎవరు ముందు వస్తున్నారో, ఏ పడవ ముందు వస్తుందో అనేది చూసిన తర్వాత ఆ పడవని బట్టి ఇక్కడ విజేతనది అనేది నిర్ణయించడం జరుగుతుంది. దీంతో ఈ పోటీలు అయితే ఈ రోజుతోటి నేత్రపరంగా ముగినున్నాయి. ఈ రోజు సాయంత్రం తోటి ఫైనల్స్ అయితే మధ్యాహ్నం నుంచి జరగనున్నాయి. ఉదయం సెమీఫైనల్స్ అన్ని కూడా నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం ఫైనల్స్ పోటీలు నిర్వహించి తర్వాత విజేతలకు బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. కెమెరామెన్ రాజేష్తో శ్రీనివాస్, NTV, ఆత్రేయపురం.